అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళ చూడగానే మీ అందరికి అర్థమైపోయింది కదా. మేము విలేజ్కి వెళ్ళినామంటే అందరం ఒక దగ్గర ఉండి అమ్మ మటనో చికెనో తెస్తుంది. పొలం దగ్గరనే ఇట్లా కూర్చొని వండుకొని తింటాం అనమాట. నిజంగా ఇట్లా తిన్నప్పుడు ఆ ఫీల్ అబ్బా అనుభవిస్తేనే తెలుస్తుంది, మస్తు అనిపిస్తుంది. ఇంకా అమ్మ అయితే మటన్ వండింది, పూరీలు అయితే చేసినాం అనమాట. అందరం కలిసి అట్లా భోజనం చేస్తున్నాం. ఒక మినీ చెట్ల కిందకి పోయినట్టు అన్న ఫీల్ వచ్చిందనమాట మా అందరికీ. వీడియోలలో చెప్పాను, తెలంగాణలో అంటేనే సుక్క ముక్క ఉండాల్సిందే. సో మటన్కి మంచింగ్, అలాగే కళ్ళు, మా వాళ్ళు అయితే కళ్ళు తెచ్చుకోరు. ఇంక అందరం ఇట్లా కూర్చొని పొలం దగ్గర ఒక చెట్టు కింద కూర్చొని మంచిగా మటన్ పెట్టుకొని కళ్ళు పోసుకొని తింటుంటే అబ్బాబ్బా సూపర్ కదా అసలు. ఫ్యామిలీ అందరం, ఎంతైనా ఫ్యామిలీ అందరూ ఒకే చోటు ఉంటే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది, ఆనందం వేరుంటుంది. అట్లా ముచ్చట్లు పెట్టుకుంటా ఇంకా అదోటి ఇదోటి జోక్స్ వేసుకుంటా అయితే అప్పుడు అమ్మ వాళ్ళు వడ్లు పోసినప్పుడు ఇక అందరం ఇక్కడ బైకనే వండుకొని తిన్నాం అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇక్కడ పొలం దగ్గరకు పోయి ఇట్లా వండుకొని తినాలంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్లు కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి సహకరించకపోవచ్చు. సో మేమైతే ఖచ్చితంగా విలేజ్కి వెళ్ళినామంటే ఖచ్చితంగా వండుకొని తింటాము. ఉన్నది ఒక్క లైఫ్ ఫ్రెండ్స్, ఇట్లాంటి లైఫ్ మళ్ళీ రాదు. సో అట్లా మేము డిసైడ్ అవుతాం అనమాట. చూస్తున్నదా కళ్ళు కొన్నప్పుడు పక్కన సుక్క ఉండొద్దా, ఇక సుక్క ముక్క రెండు కలిపేస్తే సూపరో సూపర్. ఫ్యామిలీ అందరం అయితే మంచిగా చిల్ అయినాం అనమాట. మస్తు హ్యాపీ అనిపించింది. మీకు కూడా ఇట్లా ఇష్టం అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేయండి. నేను వీడియో అయితే తీసుకుంటున్నాను, మనకి ఎక్కడ పోయినా వీడియో అయితే తీసుకోవాలి కదా. అంటే మంచి మంచి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ వస్తాయి. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. ఇక మా డాడీ చూస్తున్నారు కదా, మా ఇంటి రాజు అనమాట. ఆబ్వియస్లీ మా డాడీ రాజు అయితే మేము మహారాణులం అనమాట. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ బాయ్ బాయ్.